సో హాయ్ గైస్. సో అరుణాచలం అంటే తిరువణామల అయితే స్టార్ట్ అయిపోయాను. ఎప్పుడో లాస్ట్ వీక్ రావాల్సిన వీడియో కానీ ఈ వీక్ వస్తుంది, ఏమనుకోక మా థియేటరు. సో బస్సు అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది మా. అదిగో మన అమ్మవారి టెంపుల్, అదిగో దండం పెట్టుకోండి మా. ఫైనల్లీ అయితే తిరువణామల వచ్చేసింది మా. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే వాడు చాలా అంటే చాలాసేపు చేశాడు మా. అసలు బస్సు ఎప్పుడో వీడికి ఎక్కితే 9:36 దింపాడు. సో చాలా డిలే అయితే చేశాడు. దాని తర్వాత ఆటోకి ఎక్కి మళ్ళీ రూమ్స్ కోసం అయితే వెళ్ళాం మా. సో ఇదే మేము ఉండే రూమ్ మా. మీకు అడ్రస్ ఫోన్ నెంబర్ కామెంట్ చేస్తాను, మీరు వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళండి. దాని తర్వాత అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము నేను మా ఫ్రెండ్. సో దర్శనం రూట్ అయితే ఇలా వెళ్ళాలన్నమాట. దాని తర్వాత ఎదురుగా కనపడుతుందా గోపురం, ఆ గోపురమే మనం ఆమ్ని గోపురం అంటాం. సో ఇటు నుంచి వెళ్తే కొద్దిగా దర్శనం తొందరగా అయిపోద్ది. సో దానివల్ల ఆపారనమాట. కానీ మేమైతే తగ్గలేదు మా. సూపర్గా పరిగెట్టాము అసలు కాపకుండా, వాళ్ళు ఆపేస్తారేమో. దాని తర్వాత కొద్దిగా పుచ్చగా తిన్నాము. తిన్న వెంటనే మన తిరుపతిలో ఆపినట్టు ఒక రూమ్లో అయితే పెట్టారు మా మనల్ని. సో అందరూ ఆ రూమ్లో అయితే వెయిట్ చేసాం. దాని తర్వాత దర్శనం అయితే అయిపోయింది మా. సో 3 అవర్స్లో దర్శనం అయిపోయింది చాలా తొందరగా. దాని తర్వాత ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఫుడ్ మీల్స్ మీద నమ్మకం లేక ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చెప్పాం, ఏదో పోటుగల్లాగా, అది పెద్ద ఏం లేదు. తిన్న వెంటనే కొద్దిగా అరిగిద్దని చెప్పి మా ఫ్రెండ్ సందుల్లో గిందుల్లో తిప్పాడు మా. సో ఫైనల్గా రూమ్కి అయితే తీసుకెళ్ళాడు. దాని తర్వాత మేము గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయ్యాం. సో గిరి ప్రదర్శన కాడ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు మా. అలా గిరి ప్రదర్శన కాడ కొద్దిగా దండం పెట్టేసుకొని గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాం. మేము నా ఫ్రెండ్ అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. విభూతి పెట్టించుకున్నాం. అక్కడ ఒక కూర కనపడితే విభూతి పెట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. నేను చూస్తే చాలా 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 సందడిగా ఉంది గిరి ప్రదర్శన అంతా. పౌర్ణమి టైం కదా మనం ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. దాని తర్వాత ఒక 4 కిలోమీటర్స్ నడిచాక టీ అయితే తాగాము. సో మళ్ళీ టీ తాగాక అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం మా. దాని తర్వాత గిరి ప్రదర్శన అయిపోయింది. సో ఇంకో కప్ ఆఫ్ టీ తాగేసి మళ్ళీ మా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆ గోపురం చూసారు ఎంత బాగుందో. సో ఇది ఒక కాశీలో అనిపించింది మా నైట్ పూట చూస్తే. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచిపోయాము. లెగిసిపోయి సో ఒక మంచి వ్యూ చూసాం. ఆ ఫీల్ భలే ఉంది, ఆ వ్యూ అంతా అలా చూస్తుంటే గోపురాలని వాటిని. దాని తర్వాత టిఫిన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో వాడు నేను ఒక పొంగల్ చెప్పాం. సో పొంగల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా, సూపర్ ఉంది. బేసికల్లీ ఇక్కడ మనకి ప్లేట్లో బెటర్ మా, అన్నీ అరిటాకులే. మీల్స్ కావాలన్నా అరిటాకే, చపాతీ ఏం తినాలన్నా మనకు అరిటాకే ఉంటుంది. సో అలా నేను చట్నీ వేసుకొని ఒక గుంట పెట్టుకున్నాం మా పొంగల్లో. గుంట పెట్టుకొని దాంట్లో సాంబార్ వేసుకొని తింటే అమృతమ్మో. అక్కడ బాగుండేది పొంగల్ ఒకటే, ఇంకేం పెద్ద ఏం ఉండదు. ఇడ్లీ కానీ అవన్నీ పెద్ద ఏం లేదు, పొంగల్ ఒకటే బాగుంటుంది. సో నాకైతే పొంగల్ చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత ఎదురుగా కొండ కనబడుతుందా, ఆ కొండ పైకే అప్పుడు మనం ఎక్కేది సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్ళే ఆశ్రమం అయితే స్కందాశ్రమం అనమాట. సో ఇక్కడ మనకి వ్యూ పాయింట్ కనబడుతుంది తిరువణామలై. అండ్ దాంతోపాటు ఏవో మనకి గతం గుర్తుకొస్తాయి, పాత గతాలు గుర్తుకొస్తాయి అని అంటూ ఉంటారు. అక్కడికి అయితే వెళ్తున్నాను. మన ఈ స్కందాశ్రమం వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. గిరి ప్రదర్శన చేసిన వాళ్ళు అయితే ఆగిపోండి, వెళ్ళకండి, చాలా దారుణంగా ఉంటుంది మాత్రం. నేను నిన్న గిరి ప్రదర్శన చేసి మళ్ళీ ఇప్పుడు ఆశ్రమానికి వెళ్తున్నాం. కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. గిరి ప్రదర్శన చేసే వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మన తిరువణామలై వ్యూ అయితే కనపడుతుంది మా. సూపర్గా ఉంది అసలు ఆ వ్యూ మాత్రం. సో ఇదే స్కందాశ్రమం అనమాట. సో పైకి ఎక్కామన్నమాట. కానీ అక్కడ ఒకళ్ళు ఫోన్ ఆపేయమంటే ఆపేసాము. కానీ నేనేం చేశానంటే ఎవరికి తెలియకుండా ఫోటో అయితే తీశాను. ఫీలింగ్ గుడ్ మో. ఇక్కడ మధ్యలో ఎవరో కోతి వాళ్ళ బ్యాగ్ తీసేసుకొని ఉండిపోయింది.
రాయొచ్చు కొట్టు. ఏ రాజు ఎగపడతా రాజు కొడతా ఏముందండి బ్యాగ్లో? ఎన్నరికి బ్యాగ్లో? సో ఇంకా వెళ్ళిపోతున్నాం మా ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. వెళ్ళింది ఇద్దరమైనా కూడా సూపర్ ఎంజాయ్ చేసాం. సో అలాగే ఒక ఆటో పట్టుకొని బస్ స్టాండ్ దాకా వెళ్ళాం. సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోము ఆ ఛానల్.